టైప్స్ ఆఫ్ రీజనింగ్ అంటే మనం చెప్పుకున్నాము. మిస్సింగ్ నెంబర్స్ అవి కనుక్కోవాలంటే ఏ విధమైన నంబర్ ప్రోగ్రెషన్స్ కానీ నెంబర్ సిరీస్ కానీ ఎలా ఉంటాయి అండ్ విత్ విచ్ రీజనింగ్ వీ కెన్ డూ ఇట్. అంతేకాకుండా కొన్ని కొన్ని రిలేషన్స్ అవి కూడా రీజనింగ్ ప్రకారం అండ్ దెన్ కొన్ని డైరెక్షన్స్, మూవ్మెంట్ డైరెక్షన్స్, వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్స్ చూస్తాము. వీటన్నింటినీ ఒక రీజనింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ రీజనింగ్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్. మనం అవన్నీ ఏం చదవము, ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ బ్రీఫ్లీ వీల్ నో వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ రీజనింగ్స్ అవైలబుల్ అనేది కొన్ని చూద్దాం మనం. తర్వాత నంబర్ సిరీస్, వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ది నంబర్ సిస్టమ్స్. నంబర్ సిస్టమ్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ నో నంబర్స్ అంటాము, ఇంటీజర్స్ అంటాము. ఇంటీజర్స్ అన్నా నెంబర్సే, నెంబర్స్ అన్నా నెంబర్సే. తర్వాత పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అంటాము, ప్రైమ్ నెంబర్స్ అంటాము, రేషనల్ నెంబర్, ఇది ఇరేషనల్ నెంబర్స్ అంటాం, ఇమాజినరీ నెంబర్స్ అంటాం, రియల్ నెంబర్స్ అంటాం. సో దేర్ ఆర్ వేరియస్ నామెన్క్లేచర్స్ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ నంబరింగ్ సిస్టమ్. ఇటు నంబరింగ్ సిస్టమ్స్ అంటాం. ఇవి మనకు తెలియాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ నంబరింగ్ సిస్టమ్ మీదనే క్వశ్చన్ రావచ్చు, లేకపోతే ఎక్కడైనా వాట్ ఈస్ ది రేషనల్ నెంబర్ ఇన్ బిట్వీన్ మిస్సింగ్ ఇన్ ది సిరీస్ అంటే ఆ రేషనల్ నెంబర్ అంటే ఏమిటో తెలియదుగా. సో ఇది ఒకటి కొంచెం తెలియాలి. నెంబర్ సిరీస్ గురించి నేను ఫస్ట్ మీకు కొద్దిగా ఇంట్రడ్యూస్ చేస్తాను. తర్వాత లెటర్ సిరీస్. లెటర్ సిరీస్ అంటే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఆల్ఫాబెట్ ని వాడతాడు. ఏ టు జెడ్ లో ఆల్ఫాబెట్ ని వాడతాము. వాడేసి ఆల్ఫాబెట్ విల్ బి లింక్ టు నెంబర్స్. 1 to 26 నెంబర్స్ అవుతాయి కదండి. సో వి అసైన్ ఏ న్యూమరికల్ వాల్యూ టు ఈచ్. ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, జెడ్ అంటే 26 అని ఇట్లా పెట్టుకుంటాడు. వై అంటే 25 అని. వాటిని మ్యాథమెటిక్స్ తో కలుపుకొని ఆ సీక్వెన్సెస్ సిరీస్ చూసుకొని మిస్సింగ్ వర్డ్స్ ఏమిటని కానీ మిస్సింగ్ నెంబర్స్ అని కానీ ఏమిటంటే అని కానీ అడిగితే ఇది వాడుకోవాలి అనమాట. ఇది ఎలా చేయాలో కొంత మనం చూద్దాం. తర్వాత ఏమో కోడ్స్ అండ్ రిలేషన్షిప్స్. కోడింగ్ అని అంటాం. ఈ కోడింగ్ అని అంటే ఎలా ఉంటుందంటే ఒక మాట ఇస్తాడు. యాపిల్ స్టాండ్స్ ఫర్ టెన్నిస్ కోర్ట్ అన్నాడు అనుకోండి, ఎలా వస్తుంది? దానికి ఒక రిలేషన్ కనపడుతుంది మనకి. అప్పుడు మీకు ఆరెంజ్ స్టాండ్స్ ఫర్ వాట్ అని అడుగుతాడు. సో అటువంటి లాజికల్ కోడింగ్ అంటాం. వాడు ఒక ఫ్రూట్ ని ఒక గేమ్ కి కోడ్ చేయడము అలా ఉంటాయి అనమాట. వాటిని బట్టి క్వశ్చన్స్ ఇస్తారు. కోడ్స్ అండ్ రిలేషన్షిప్స్ అంటారు వీటిని. ఇది మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము. దెన్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్. ఇవన్నీ కూడా రీజనింగ్ అండి. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ అనే టాపిక్ లో ఇవన్నీ రీజనింగ్ లోకి వస్తాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అంటే రెగ్యులర్ మ్యాథమెటిక్స్. మోస్ట్లీ అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రానే ఉంటుంది. పెద్దగా జామెట్రీ బేస్డ్ కూడా ఉంటాయి, క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. జామెట్రీ బేస్డ్ కూడా కొన్ని ఉండొచ్చును. అంతకుమించి ఇంక వేరే ఏముండవు. క్యాల్కులస్, సెట్స్, థియరీ ఆఫ్ సెట్స్ అటువంటివి అంత పెద్ద ఉండవు. సో మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అంటే మ్యాథమెటికల్ టాపిక్స్ అంటే ఫ్రాక్షన్స్. మీకు చెప్పానుగా హై స్కూల్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్, ఆ తర్వాత ఇంట్రెస్ట్, డిస్కౌంటింగ్, యావరేజ్, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చిన్న చిన్న సిలబస్, ఇది పెద్ద వ్యాస్ట్ గా ఏమీ ఉండదు. కానీ ఇందులో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని విచిత్రమైన క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు టైము నవ్ ది టైమ్ ఇస్ 8:11. 8:11 అంటే మనకి నంబర్ హ్యాండ్స్ ఉంటాయి కదా, అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. 8:11 అయినప్పుడు రెండు హ్యాండ్స్ మధ్యలో యాంగిల్ ఎంత అని అడిగేలాంటి ప్రశ్నలు ఉంటాయి. లేదు 8:11 అయింది, దీనికి మిర్రర్ రిఫ్లెక్షన్ ఏ టైం అవుతుంది? 8:11 అంటే మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే ది కౌంటర్ పార్ట్ యాజ్ ఇట్ అపియర్స్ ఆన్ ది క్లాక్, అది ఏ టైం అయినట్టు అని ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని వస్తాయి అనమాట. అవి ఒకటి మనకి తెలియాలి. తర్వాత ఇంకొకటి ఏమొస్తాయంటే ఏదో 5th సెప్టెంబర్ ఆఫ్ 1887 వాట్ ఈస్ ద డే అని అడుగుతాడు. అట్లా అడగచ్చును. సో ఇటువంటివన్నీ కొన్ని ఉంటాయి. అవి కొన్ని కొత్త రకంగా ఉంటాయి. అది యాక్చువల్ గా వర్కౌట్ చేయాలంటే చాలా లెబోరియస్, చాలా పెద్ద పెద్ద సమ్ చేయాల్సి వస్తుంది దాన్ని. అదంతా కాకుండా నేను ఒకటి రెండు షార్ట్ కట్స్ చెప్పేసాను, చూడగానే చెప్పేవి. నార్మల్ గా ఈ ఎగ్జామినేషన్ లో ఇచ్చే క్వశ్చన్ అనేది షార్ట్ కట్ వర్క్స్, దాంతో మీరు రాసేయగలుగుతారు ఇన్ నో టైం. అటువంటివి చెప్తామన్నమాట. అవి చూద్దాం మనము. సో ఇంతే. దిస్ ఈజ్ ఆల్ వాట్ అబౌట్ మ్యాథమెటికల్ రీజనింగ్. సో బిఫోర్ వి గో టు మ్యాథమెటిక్స్, దిస్ టాపిక్ ఆఫ్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్,
సో ది మ్యాథమెటిక్స్ ఆఫ్టర్ ఆల్ ఎంటైర్ థింగ్ ఈస్ బేస్డ్ ఆన్ నంబర్స్ కనుక ముందు నెంబర్స్ అంటే ఏమిటి, నెంబర్ సిస్టమ్స్ ఏమున్నాయి, నెంబర్ థియరీస్ ఏమైనా ఉన్నాయా, అదే ఒకసారి లెట్ లుక్ ఇన్ టు దట్ అండి. ఫస్ట్ వి కాల్ ఆల్ ది నెంబర్స్ యాజ్ ఇంటీజర్స్. ఇది చూడద్దు, ఇక్కడ ఆన్సర్ చూడదు నేను షేర్ చేసేది. నాకు మీలో ఎవరైనా ఇంటీజర్స్ అంటే ఏంటి చెప్పగలరా మీరు? నెంబర్స్ లో వాట్ ఆర్ ఇంటీజర్స్? నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. ఏంటి నెగిటివ్ పార్ట్. అంటే నెగిటివ్ నెంబర్స్ అనే ఉద్దేశం? అవును, ఆ? అవునండి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా అండి ఇంటీజర్స్ అంటే ఏంటని? కైండ్లీ డోంట్ లుక్ ఎట్ వాట్ ఐఎమ్ ఇక్కడ డిస్ప్లే. సో ఇటువంటి బేసిక్స్ మనకి తెలియక కాదు, కానీ మర్చిపోయింటో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నావు కదా, తెలిసి కూడా ఉండకపోవచ్చు. మ్యాథమెటిక్స్ ఇప్పుడు మీ ఎప్పుడు కూడా హై స్కూల్లో ఇంత నెంబర్ సిస్టమ్స్ అవి చెప్పేవారు కాదు, లెక్కలు చెప్పడమే తప్ప చెప్పేవారు కాదు. కనుక ఈ నేమ్స్ అన్ని పరిచయం ఉండి కూడా ఉండకపోవచ్చు, అసలు కూడా ఉండకపోయి ఉండొచ్చు. ఏది నాన్ మ్యాథమెటిక్స్ సార్ డెసిమల్స్ కన్సిడర్ చేయవు, డెసిమల్స్ ఉండవండి ఇంటీజర్స్ లో. ఓకే, కరెక్ట్. డెసిమల్స్ ఉండవు అనేది దట్ పాయింట్ ఇస్ కరెక్ట్, బట్ దట్ ఈస్ పార్ట్ ఆన్సర్, ఇట్స్ నాట్ ది కంప్లీట్ ఆన్సర్. కంప్లీట్ ఆన్సర్ ఏంటంటే ఇంటీజర్స్ ఏమిటంటే ఆల్ నంబర్స్ ఆర్ ఇంటీజర్స్. ఎప్పుడు నంబర్ అనగానే పాజిటివ్ నెంబర్ ఉంటుంది కదా, +1 ఉంటుంది, -1 ఉంటుంది. సో దేర్ ఆర్ నంబర్స్, పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్ అని ఉంటాయి. ఈ నెంబర్స్ లో 1 అండ్ సో అండ్ సో కాకుండా 0 అనేది ఒక నెంబర్ ఉంది. 0 ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ నెంబర్. 0 పాజిటివ్ నెంబరా నెగటివ్ నెంబరా? ఇది కూడా క్వశ్చనే. ఈజ్ 0 ఏ పాజిటివ్ ఆర్ నెగటివ్ నెంబర్ అంటే 0 ఈజ్ నేదర్ పాజిటివ్ నార్ నెగటివ్. దానికి సైన్ అనేది రాదు, దానికి పాజిటివ్ అండ్ నెగటివ్ అనేది రాదు. 0 ఈజ్ ఎ న్యూట్రల్ నంబర్ విచ్ సెపరేట్స్ ది పాజిటివ్ సిరీస్ ఆఫ్ నంబరింగ్ సిస్టమ్ అండ్ ది నెగటివ్ నంబరింగ్ సిరీస్. వీటిని విడదీసే ఒక బ్యారియర్ అన్నమాట 0 అనేది, బేసిక్ నెంబర్ అది. కనుక ఈ 0 అండ్ ఆల్ పాజిటివ్ నెంబర్స్ అండ్ ఆల్ నెగటివ్ నెంబర్స్ అంటే 0ని బ్యారియర్ గా వేసుకుంటే 0, 1, 2, 3 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ అని అంటాం మనం. అంటే ఇంకా ఇది బిగ్గెస్ట్ నెంబర్. అలాగే నెగటివ్ సైడ్ వస్తే 0 నుంచి -1, -2, -3 అట్లా అప్ టు −ఇన్ఫినిటీ వరకు. ఈ మొత్తం సిరీస్ అన్ని కలిపి ఇంటీజర్స్ అంటామండి. ఆల్ పాజిటివ్ నెగటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ 0. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం 0ని చాలా తక్కువ చేస్తాము. 0 లేకపోతే, కన్సిడర్ చేయకపోతే నెంబర్ సిరీస్ పేరు మారిపోతుంది. 0 కన్సిడర్ చేస్తే ఒక పేరు ఉంటుంది. ఇది ఖచ్చితంగా తెలియాలి. సో ఇంటీజర్స్ అంటే బేసికల్లీ ఆల్ నెంబర్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంక్లూడింగ్ 0. దీస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే ఇంటీజర్స్ అంటే మనం యాక్చువల్ గా మనం నంబర్లు అనుకునేవి ఇంటీజర్స్ అన్నమాట. అది తర్వాత ఇందులో హోల్ నంబర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 0 ఉంటుంది ఇక్కడ హోల్ నంబర్ అనగానే. 1, 2, 3 హోల్ నెంబర్స్ అంటే డెసిమల్స్ లేనటువంటి నెంబరు, అంటే 1.2 అని కానీ, లేదా 1/2, 1/3 అని కానీ, ఫ్రాక్షన్స్ కానీ, ఫ్రాక్షన్ కానీ, డెసిమల్ కదా, డెసిమల్ పాయింట్స్ అట్లా లేకుండా హోల్ నంబర్స్ 1, 2, 3, 4 అట్లా వచ్చే నెంబర్స్ అన్ని కూడా వీటిని మనం హోల్ నంబర్స్ అని అంటాం. దట్ టు ఆన్ పాజిటివ్ సైడ్. ఇవి హోల్ నెంబర్స్ అని అంటాం. తర్వాత న్యాచురల్ నంబర్స్. Natural numbers are all positive integers starting from 1 to infinity. చూడండి, what is the difference between whole number series and natural number series? Whole number series లో 0 కలుస్తుందండి. 1, 2, 3 సేమ్ పాజిటివ్ సైడ్. అలాగే న్యాచురల్ నంబర్స్ అంటే కూడా 1, 2, 3 అని పాజిటివ్ సైడ్ ఉంటూ 0 కూడా ఉంటుంది. 0 ఉండకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ హోల్ నెంబర్స్ లో 0 ఉంటుంది, న్యాచురల్ నంబర్ సిరీస్ లో 0 ఉండదు. ఓన్లీ 1, 2, 3 ఎట్సెట్రా అప్ టు ఇన్ఫినిటీ. దీన్ని అంటాం మనం. తర్వాత ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ప్రైమ్ నెంబర్ అంటే చెప్తారండి ఎవరైనా? ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ లేనిది కరెక్ట్. ఇట్స్ రైట్. మనకి ఎనీ నెంబర్ న్యాచురల్లీ ఈజ్ డివిజిబుల్ బై 1. అది ఎసెన్షియల్లే కదా, ఇంక చెప్పక్కర్లేదు. ఆల్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 1. తర్వాత కొన్ని నెంబర్స్ దే ఆర్ డివిజిబుల్ బై దెమ్సెల్వ్స్ ఓన్లీ, అంటే దే హ్యావ్ ది లోన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఉదాహరణకి 3 ఉంటుంది, 3కి 3 ఇంకో దాంతో దాన్ని డివైడ్ చేయలేం. 7 ఉంటుంది, 7కి 7, 11 ఉంటుంది. సో ఇటువంటి నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటాం.
అంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఆఫ్ కోర్స్ డివిజిబుల్ బై 1 అండ్ ది అదర్ ఫ్యాక్టర్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్. అంతే, ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అటువంటి నెంబర్స్ ఎగ్జాంపుల్ గా మనం 3, 7 అని చెప్పుకోవచ్చును అనమాట. గురువు గారు ఇక్కడ అవి ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. తర్వాత పాజిటివ్ అండ్ నెగటివ్ నెంబర్స్, ఇది ఇంకా చెప్పక్కర్లేదు. పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఫ్రమ్ +1 టు ఇన్ఫినిటీ. ఇక్కడ జీరో చెప్పకూడదు. పాజిటివ్ నెంబర్స్ అన్న దాంట్లో జీరో చేర్చకూడదు. 0 to infinity అంటే తప్పైపోతుంది ఆన్సర్. ఇట్ ఈస్ +1 to infinity. నెగటివ్ నెంబర్స్ మీన్స్ -1 to infinity. 0, it is neither a positive number nor a negative number. 0 పాజిటివ్ నెగటివ్ ఉండదు, దట్స్ న్యూట్రల్. తర్వాత ఈవెన్ ఆడ్ నెంబర్స్, ఇది కూడా మనకి తెలిసినదే. ఈవెన్ మీకు తెలుసు, విచ్ ఈస్ డివిజిబుల్ బై 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అంటాము. తర్వాత విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ ఆడ్ నెంబర్స్. 3, 5, 7, 9 వాటిలో రిమైండర్ మిగులుతుంది 2 పెట్టి డివైడ్ చేస్తే. అలా మిగిలిపోయేది ఆడ్ నెంబర్స్ అంటాము. డివిజిబుల్ బై 2 విత్ 0 రిమైండర్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఇది మనకి తెలిసిందే, ఇది బాగా. తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఫర్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అకాడమికల్లీ 0 ఈజ్ నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అని చెప్పామా. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్ లో ఇస్తాడు. 0 ఈజ్ ఇట్ ఎన్ ఆడ్ నెంబర్ అని ఆర్ ఎన్ ఈవెన్ నెంబర్ అంటే 0 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. 0 ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ ఈవెన్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్? అంటే రేషనల్ నంబర్స్ ఈజ్ ఎ నెంబర్ దట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ p/q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q ఈజ్ నాట్ ఏ 0. ఎప్పుడు కూడా ఫ్రాక్షన్, దీని ఫ్రాక్షన్ అంటాం మనం. ఫ్రాక్షన్ లో ఎప్పుడు కూడా డినామినేటర్ ఫ్రాక్షన్ లో పైన ఉండేదాన్ని మనం న్యూమరేటర్ అంటాం, కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటాం. డినామినేటర్ షుడ్ నెవర్ బి 0. కింద 0 ఉండకూడదు. ఎందుకంటే కింద 0 ఉంటే అది డివిజిబుల్ అవ్వదు, ఇన్ఫైనిట్ అయిపోతుంది అనమాట. అందుకని కింద ఎప్పుడు 0 ఉండకూడదు. దట్స్ ఏ కండిషన్. సో p/q అనేది ఒక ఫ్రాక్షన్ కింద మనం ఐడెంటిఫై చేసుకుంటే, ఇండికేట్ చేసుకుంటే q షుడ్ నాట్ బి 0, ఫస్ట్ పాయింట్. అండ్ p ఏమిటి? p and q బోత్ ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏమిటి? ఇదో గుర్తుపడాలి, చూసుకోవాలి మీరు మళ్ళీ. ఇంటీజర్స్ అంటే ఆల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. సో 0 గానీ ఆల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ కావచ్చును. బట్ అందుకని 0 కూడా ఇక్కడ ఇంటీజర్స్ అన్నాము కనుకను ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే q షుడ్ నాట్ బి ఏ 0 అని చెప్పారు. డినామినేటర్ షుడ్ నాట్ బి ఏ 0 అని మనకు చెప్పారు. తర్వాత ఆల్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్, వీటన్నిటినీ కూడా మనం రేషనల్ నంబర్స్ అని అంటాం. అంటే రేషనల్ నంబర్స్ మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా అన్ని. అందుకనే ఈ పేర్లన్నీ తెలియాలి అని చెప్పింది అందుకని అనమాట. ఆల్ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ ఇన్ విచ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటీజర్స్ బట్ డినామినేటర్ షుడ్ నాట్ బి 0. అండ్ ఆల్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నంబర్స్ అయిపోయి ఉంటాం. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏమిటి అంటే, ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ రియల్ నంబర్స్. దీని ముందు మనం ఓపెన్ చేద్దాం. రియల్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ముందు రియల్ నెంబర్, దానికి మళ్ళీ ఇర్రేషనల్, ఈ రెండు మ్యూచువల్లీ డిపెండెంట్లు ఉండేది. ఓకే, ఇర్రేషనల్ నంబర్స్ అంటే దే ఆర్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే కింద చూద్దాం మనం. రియల్ నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ ఆర్ సింపుల్ ఫ్రాక్షన్. అంటే ఉదాహరణకి √7 ఎంత వస్తుందండి మీకు? అది కట్ అవ్వదు, అలా పెడుతూనే ఉంటుంది ఇన్ఫైనిట్ గా. అటువంటి ఫ్రాక్షన్స్ అనమాట అవి. అంటే డెఫినెట్ ఫ్రాక్షన్ కాదు, డెఫినెట్ డివిజిబుల్ ఫ్రాక్షన్స్ కాదు అనమాట. సో అదొకటి. అలాగే పై అని పెడతాం మనం. పై అంటే 22/7 అని పెడతాం కదా. 22/7 ఎప్పటికీ కట్ అవ్వదు అది. సో వీటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. రేషనల్ నంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ విచ్ కెన్ బి కట్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ కట్ కావు అనమాట. అలా వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అని అంటాము. అయితే ఇప్పుడు ఇందులో మనం దే ఆర్ రియల్ నంబర్స్ అన్నాం. రియల్ నంబర్స్ అంటే ఏమిటంటే దే కెన్ బి రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్ ఇన్ ది నంబర్ సిస్టమ్. ఉదాహరణకి అన్ని కూడా 43 - 32 5 79 7/2 ఆల్ రియల్ నంబర్స్. ఉన్న నంబర్స్ అన్ని కూడా రియల్ నంబర్స్ అవుతాయి. ఈ రియల్ నంబర్స్ లో both rational numbers and irrational numbers are included. Rational numbers are those which are in the form of fraction or whole numbers or integers.
అండ్ ఇన్ ది ఫ్రాక్షన్ డినామినేటర్ షుడ్ నాట్ బి జీరో. ఇవన్నీ రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటంటే సింపుల్ ఫ్రాక్షన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ఫ్రాక్షన్స్ ని మనం రియల్ నెంబర్స్ యొక్క ఫ్రాక్షన్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం అనమాట. రియల్ నెంబర్స్ అంటే దట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. దట్ ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏమిటంటే మనకి ఎప్పుడు ఓకే చదివేద్దాం, ఇది చెప్తాను. ఇమాజినరీ నెంబర్స్ ఆర్ ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత అంటే 2 అని చెప్పేస్తాం మనం. 2 2 4 కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. స్క్వేర్ రూట్ అంటే మీకు తెలుసు కదా, అందుకని నేను చెప్పట్లేదు దాని గురించి. స్క్వేర్స్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2 క్యూబ్ 2 ఇంటూ 2 ఇంటూ 2, ఇవి మనకు తెలుసు. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2, 2 2 4 8 కనుక. సో ఈ విధంగా స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అవి మనం చెప్పుకుంటాం. ఇందులో ఇమాజినరీ నెంబర్స్ ఏమిటంటే స్క్వేర్ రూట్ లో -4 ఉంటే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -4. -4 స్క్వేర్ రూట్ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే 2ని తీసుకుంటే -2 అని తీసుకుంటే -2 ఇంటూ -2 బికమ్స్ +4. అంచేత ఎప్పటికీ మీకు స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ సైన్ ఉంటే దానికి మనకి వాల్యూ అనేది రాదు బయటికి. అందుకని దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ -1. 4 ఇంటూ -1 ఇంటూ -4 కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ -1 అంటే ఏమవుతుంది? దానికి 4 కి 2 బయటకు వచ్చేస్తుంది. 2 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 మిగులుతుంది. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ని ఐతో ఇండికేట్ చేస్తారు. దీన్ని ఇమాజినరీ నెంబర్ అని అంటాం. నేను దాని వాల్యూ వీ కెనాట్ సే. దాన్ని ఏమో ఇమాజినరీ నెంబర్ అని అంటాం. అంచేత స్క్వేర్ రూట్ ఆఫ్ -4 ఎంత అని అంటే 2i అని అంటాం అనమాట. అంటే 2 కి స్క్వేర్ చేస్తే 4, i కి స్క్వేర్ చేస్తే -1 కానీ 4 ఇంటూ -1 బికమ్స్ -4 అట్లా అనమాట. సో ఇందులో ఏం చెప్పారంటే అందుకని ఇమాజినరీ నెంబర్స్ ఆర్ ది స్క్వేర్ రూట్స్ ఆఫ్ నెగటివ్ నెంబర్స్ వేర్ దే డూ నాట్ హ్యావ్ ఎనీ డెఫినెట్ వాల్యూ. ఉండదు కదా నెగటివ్ కి, ఎందుకంటే మనం స్క్వేర్ రూట్ తీస్తే దాన్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది కదా. So imaginary numbers are represented as product of a real number and the imaginary value i. I అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అని i అని పేరు పెట్టారు, గుర్తు అనమాట. అది దట్ ఈస్ 5i అంటే i ఈజ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అని అర్థం. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో చెప్పింది అంటే 5i అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -25 ఎంత అనేటట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ -1 అని రాసుకోవచ్చు కనుక 25 స్క్వేర్ రూట్ 5 తీసేస్తే 5 ఇంటూ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అవుతుంది. ద స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఈజ్ ఇండికేటెడ్ as i అవుతుంది అనమాట. అది డెఫినెట్ వాల్యూ కాదు, డెఫినెట్ వాల్యూ ఉండదు. అందుకనే దాన్ని ఇమాజినరీ నెంబర్ అని అన్నాం అనమాట. ఎందుకంటే i స్క్వేర్ -1 అయిపోతుంది. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ -9 అంటే 3i అని రాస్తాం. 3 3s are 9 అండ్ i స్క్వేర్ బికమ్స్ -1. సో 9 ఇంటూ -1 -9 ఇట్లా ఇండికేట్ చేస్తాం. These are called imaginary numbers. That means which cannot be expressed in the number line and are commonly used to represent complex numbers. Okay. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. A complex number can be written in the form a plus bi, where a and b are real numbers and an imaginary number is also included. కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే ఒక రియల్ నెంబర్ ఉంటుంది. ఏ హ్యాస్ ఎ రియల్ నెంబర్ మీన్స్ విచ్ హ్యాస్ ఎ డెఫినెట్ వాల్యూ. ఏకి డెఫినెట్ వాల్యూ ఉంది, బిఐ అంటే ఇట్ హ్యాస్ నో డెఫినెట్ వాల్యూ. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ డెఫినెట్ నంబర్ అండ్ అన్ ఇమాజినరీ నంబర్ ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దిస్ ఈజ్ ది నెంబర్ సిస్టమ్. ఇంతవరకు ఇవి తెలిస్తే సరిపోతుందండి. ప్రాఫిట్ అండ్ లాస్, ఇందులో పెద్దగా ఏముంటుంది? కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అంటే ఏముంటుంది? డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్. మీకు కాస్ట్ ప్రైస్ అంటే కొన్న విలువ ఎంత, సేల్ వాల్యూ ఎంత, ఈ రెండింటికి ఉంటే డిఫరెన్స్ ప్రాఫిట్ అవుతుంది. దాని రేట్ వస్తే డివైడెడ్ బై 100% కట్టాలి అని అంటే అంతే. అంతకంటే అది పెద్ద విషయం ఏం లేదు. తర్వాత కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్, దాన్నేమో మనం మార్కెట్ ప్రైస్ అని అంటాము. అందులో కొన్ని డిస్కౌంట్లు కూడా ఇస్తూ ఉంటారు. దీన్ని బేస్ అయ్యి కొన్ని లెక్కలు వస్తాయి.
తర్వాత ఇంట్రెస్ట్ బేసిక్స్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే పిఎన్ఆర్ అని అంటాం కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ అనగానే బై 100 అనమాట, రేషియో అనమాట. అది పర్సెంట్ అని వస్తుందండి, పర్సెంట్ అనమాట, పర్సెంటేజ్ అనమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే పిఎన్ఆర్ బై 100 అంటాం. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అది N అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్, పీరియడ్ ని ఇండికేట్ చేస్తుంది. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఒక 100 రూపీస్ కి 10 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసుకుని ఉంటే పర్ ఇయర్ 10% పర్ ఇయర్ అని అలా అలా వేసుకుని ఉంటే ఓ 2 ఇయర్స్ కి ఎంత అవుతుంది అని అంటే అది అట్లా లెక్కేసుకోవాలి. దాన్ని బట్టి మనం, అంటే ప్రిన్సిపల్ 100 రూపీస్ 2 ఇయర్స్ అన్నాం కనుక ప్రిన్సిపల్ ఇంటూ టూ అంటే 100 రూపీస్ అనుకుంటే 200 రూపాయలు. రేట్ 10% అనుకుంటే 200 ఇంటూ 10 డివైడెడ్ బై 1000 అంటే 20 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది అని లెక్క అనమాట. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ లో బ్రాకెట్ లో 1 ప్లస్ రేట్, రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ది పవర్ ఆఫ్ టైం ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది, మైనస్ ప్రిన్సిపల్ అంటే పి 1 ప్లస్ ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ టైం అని. ఇది మనకి ఈ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ మీద బేసే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత చూస్తాము. తర్వాత కొన్ని ఆల్జీబ్రా ఈక్వేషన్స్ సాధారణంగా క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేవి దీని మీద బేస్ అయి ఉంటాయి. ఇది కొద్దిగా తెలియాలి మనకి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? ఇది జనరల్ గా అందరికీ తెలిసే ఉంటుంది, నేను అందుకని రాయలేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అని అవుతుంది. ఇది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే అంటే ఏం లేదు, హోల్ స్క్వేర్ అంటే 2 సార్లు గుణించమనే కదా. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై కింద గుణించండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై, ఇక్కడ వై ఇంటూ ఎక్స్ ఎక్స్ వై, వై ఇంటూ వై వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అట్లా వస్తాయి. అంతకంటే ఏం లేదు ఓపెన్ చేస్తే. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ 2xy వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ 2xy వస్తుంది. ఇది ఎందుకు తెలియాలి అని అంటే ఒక్కొక్కసారి మనకి ఈ XY లో ఇచ్చి దాన్ని న్యూమరల్స్ లో వాల్యూస్ ఇచ్చి వాల్యూ కనుక్కో, ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ అంటే ఏజ్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, అట్లా ఏదైనా అంతా కనుక్కొని ఎక్స్ కనుక్కోవడం అన్నప్పుడు మనం ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై ఇంత అని వచ్చింది అనుకోండి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని. దట్ మీన్స్ అక్కడ మనం XY ఇస్తాడు, ఒక ఎక్స్ ఇస్తాడు, వై ఎంత అని అనుకోండి. ఈ ఫార్ములా వాడుకోవాల్సి వస్తుంది అనమాట, అందుకని తెలియాలి. తర్వాత ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై బికమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. తర్వాత ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, 3 స్క్వేర్లు వేసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అండ్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy 2yz 2zx అని వేస్తే సరిపోతుంది. అలాగే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటాం, లేకపోతే 3x స్క్వేర్ వై ప్లస్ 3xy స్క్వేర్. మీకు ఇది గుర్తు ఇలా పెట్టుకోగలిగితే మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే వెరీ బేసిక్ గుర్తుంటాయి, తెలిసే ఉంటాయి అన్నీ. లేనప్పుడు ఏం లేదు, నువ్వు ఒకదాని కింద ఒకటి వేసుకుని గుణిస్తే సరిపోతుంది, మల్టిప్లై చేస్తే సరిపోతుంది అంతే. అలాగే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ వచ్చినప్పుడు ఇక్కడ వై క్యూబ్ కూడా మైనస్ వస్తుంది. మీరు చూడండి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు రెండింటికి ప్లస్ ఏ వస్తుంది. ఎందుకని? స్క్వేర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉన్నా కూడా ఎక్స్ మైనస్ వై మైనస్ వై హోల్ స్క్వేర్ బికమ్స్ ప్లస్ వై స్క్వేర్ కనుక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అని వస్తుంది. క్యూబ్ వచ్చేటప్పుడు మళ్ళీ మూడోసారి మైనస్ వస్తుంది కనుక ఇక్కడ మైనస్ వస్తుంది క్యూబ్ కి. అందుకని ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వస్తుంది. న్యాచురల్లీ 3 సార్లు ఆడ్ నెంబర్ లో ఉన్నాం కానీ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై అని వస్తుంది ఇప్పుడు ఉంటే అది. కానీ తర్వాత ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ కెన్ బి ఎక్స్ప్రెస్ డాష్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ XY ప్లస్ వై స్క్వేర్. ఇది ఒక ఎగ్జిబిషన్, ఇట్లా మనం దాన్ని చూపించవచ్చు. ఇది మనం కొన్ని ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ అవసరం అవుతాయి. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ మైనస్ వై, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ XY, ఇక్కడ స్క్వేర్ కనుక ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వై. తర్వాత స్క్వేర్, ఇవన్నీ చెప్పాను, ప్రిన్సిపల్స్ మాత్రమే చదువుతున్నాం మనం. స్క్వేర్ లోకి వచ్చేటప్పుడు స్క్వేర్ కి ఏరియా ఏమవుతుందండి? స్క్వేర్ కి 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంచేత 4 ఈక్వల్ సైడ్స్ కనుక సైడ్ ఏ అని అనుకుంటే స్క్వేర్ కి ఏరియా అంటే ఏ స్క్వేర్ అంతే. 2 సైడ్స్ ని మల్టిప్లై చేస్తే ఏరియా వచ్చేస్తుంది ఏ స్క్వేర్. స్క్వేర్ గీసుకున్నాం అనుకోండి, ఇలా స్క్వేర్ గీస్తే అన్ని ఈక్వల్స్ కనుక దీన్ని ఏ అనుకుంటే
అన్ని ఏలే ఉంటాయి. 4 సైడ్స్ ఈక్వలే కదా స్క్వేర్. సో దీనికి మొత్తం పెరిమీటర్ అంటాం. చుట్టుకొలత కావాలి అంటే 4A అవుతుంది. A+A+A+A 4A అది చుట్టుకొలత అని అంటాం. పెరిమీటర్ మొత్తానికి స్క్వేర్ కి. ఏరియా అంటే ఏ ఒక సైడ్ ఇంకొక సైడ్ రెండు ఏలే కనుక A కమ్స్ ది ఏరియా. దట్ ఈస్ A స్క్వేర్ అని అంటాం దాన్ని. A స్క్వేర్. ఈ క్రాస్ లైన్ ఉండేదాన్ని వీటిని డయాగనల్స్ అంటారు. తెలుసు కదా, మనకు అందరికీ తెలిసిందే. ఈ రెండు డయాగనల్స్ అంటారు. ఈ డయాగనల్ ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మీరు ఈ డయాగనల్ చూడాలి అంటే ఈ స్క్వేర్ లో ఈ పార్ట్ తీసుకుంటే దిస్ బికమ్స్ ఎ ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్ అవుతుంది ఒక పార్ట్ హాఫ్ తీసుకుంటే. సో ఇది డయాగనల్ అవుతుంది. ఇది డయాగనల్ ఏమంటే రెండు సైడ్స్ మనము అంటే ఎప్పుడు కూడా డయాగనల్ లో ఏమొస్తుందంటే ఈ రెండు సైడ్స్ కలిపి స్క్వేర్ రూట్ చేయాలంటే ఏ స్క్వేర్ ఇది ఏను బీను అని అనుకుంటే, సపోజ్ స్క్వేర్ కాకపోతే ఇదొక ఇదొక బి వేసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలాగే మనం కలపాల్సి వస్తుంది దాన్ని. ఇలాగే రెక్టాంగులర్ అయితే మీకు రెక్టాంగిల్ లోకి వెళ్తే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అంతే, అంతకంటే ఏం లేదు. 4 సైడ్స్ లో లాంగర్ సైడ్ అండ్ షార్ట్ సైడ్ రెండు ప్రొడక్ట్ చేసేస్తే ఏరియా వచ్చేస్తుంది. డయాగనల్ అంటే కూడా మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ సైడ్ స్క్వేర్ ప్లస్ ది అదర్ సైడ్ స్క్వేర్ అది. తర్వాత పెరిమీటర్ అంటే మీకు రెక్టాంగిల్ లో ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కనుక రెండు లెంగ్త్లు రెండు విడ్త్లు లేకపోతే రెండు హైట్లు ఎట్లాగైనా చేయొచ్చును. 4 సైడ్స్ కలపడం పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్ ఇవి. తర్వాత ఏమో ట్రయాంగిల్ ఏరియా ఎలా వస్తుంది అని అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని అంటాం మనం. అంటే మీకు తెలిసిన ట్రయాంగిల్ ఎలా ఉంటుందంటే ఇలా వేసుకుందాం మనం. ఇది యాక్చువల్గా నేను పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ అంటాను దీన్ని. 90 degrees వచ్చేలా గీసాను కనుక. ఎందుకు గీసానంటే ఇప్పుడు దీని హైట్ అంటే ఇది హైట్ అవుతుంది. ఇదేమో బేస్ అని అంటాము. ఇందులో మీకు ట్రయాంగిల్ లో ఏం చేస్తామని అంటే ఏరియాకి హాఫ్ బిహెచ్ అని అంటాం. హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని అంటాం. ఒకవేళ మీకు ట్రయాంగిల్ ఈ పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ కాకుండా జనరల్ ట్రయాంగిల్ ఏదైనా ఇలా ఎలాగైనా ఉండొచ్చు. ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి. ట్రయాంగిల్ ఇలా ఉన్నప్పుడు మీకు హైట్ అంటే ఏదవుతుంటే పర్పెండిక్యులర్ హైట్ అంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి ఒక లైన్ గీయాలి. ఆ గీసినప్పుడు ఇది 90 degrees ఉండేలాగా ఇలా గీస్తే ఇది హైట్ అవుతుంది. ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. అట్లా చేసుకోవాలన్నమాట. సో ట్రయాంగిల్ ఏరియాని అలా కనిపెడతాం మనం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అనేది అంటే రెండు సైడ్స్ స్క్వేర్స్ యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు ది స్క్వేర్ సమ్. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది అది ట్రయాంగిల్ లో. సో ఇది పైథాగరస్ థీరం అంటాం. అంతవరకు తెలిస్తే చాలు. పైథాగరస్ థీరం ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇది మర్చిపోయే అవకాశం లేదు. నేను మ్యాథమెటిక్స్ చూడక్కర్లేదు. తెలియని వాళ్ళు ఎవరు ఉండవు. ఇది హాఫ్ ఈజ్ రేడియస్ లేదు మీ పొడుగ్గా యువతల దాకా తీసుకుంటే ఈ 2 రేడియస్ ఇదొక హాఫ్ రేడియస్ అంతా మొత్తం కలిపితే 2 ఆర్లు డయామీటర్ అంటాం. డయామీటర్ ఏదవుతుంది అని అంటే సర్కిల్ సెంటర్ ఉంటుంది కనుక ఈ సెంటర్ నుంచి పాస్ అయ్యే ఏ లైన్ అయినా కానీ డయామీటర్. డయామీటర్ ఈజ్ ఎ లైన్ దట్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ అని అంటాం అన్నమాట. డయామీటర్ లో హాఫ్ ని రేడియస్ అని అంటారు. 2πr అని చుట్టుకొలత అంటంగా అన్నింటికి. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ గుండ్రంగా ఉండే గీత లెంగ్త్ ఎంత అని అంటే దాని ఫార్ములా 2πr అని వేస్తాం. 2 ఇంటూ పై ఇంటూ ఆర్ అని వేస్తాం. ఇక్కడ 2 అనేది మామూలు నెంబరు. అంటే ఇవన్నీ డెరైవేషన్స్ ఉంటాయి, మనకు వర్కలేదు కదా. పై అంటే దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్, మ్యాథమెటికల్ కాన్స్టెంట్. ఇది దాని వాల్యూ 22/7 ఉంటుంది. దాని వాల్యూ పై ఈజ్ 22/7. ఆర్ అంటే రేడియస్ అంటే హాఫ్ ది డయామీటర్. ఈ 2πr అనే దీన్ని మనం పెరిమీటర్ అంటాం, చుట్టుకొలత. ఏరియాకి వస్తే πr² అని అంటాం. పై అంటే 22/7 ఇంటూ రేడియస్ హాఫ్ డయామీటర్ స్క్వేర్, దాన్ని ఏరియా అంటాం. సర్కిల్ వస్తే ఏరియాకి పెరిమీటర్ కి ఇవి ఫార్ములాస్. సో దీస్ ఆర్ సింపుల్ ఫార్ములాస్ ఫర్ ది ఏరియాస్ అండ్ పెరిమీటర్స్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ అండ్ సర్కిల్. బేసిక్ స్ట్రక్చర్స్ అది సరిపోతుంది. February 1796, 29th February 1796 అని ఉంది. వాట్ ఈస్ దట్ డే అని అడుగుతాడు. అది ఏ రోజు అయి ఉంటుంది. ఆ రోజు లెక్క కట్టాలంటే అది ఒక 2-3 పేజీలు లెక్క చేయాల్సి వస్తుంది.
షార్ట్ కట్ చూద్దాం సరిపోతుంది. అలాగే ఈ లీప్ ఇయర్ లో పుట్టినవాడు చూడండి 29 ఫిబ్రవరి 1796 లో వాడు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు. నెక్స్ట్ బర్త్డే వాడికి ఎప్పుడు వస్తుంది? ఇదంటే సింపుల్ గా మనకి ఇది ఎప్పుడు వస్తుందో మీరు చెప్పగలుగుతారా? వాడికి నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుందో? లీప్ ఇయర్ వాడు కనుక చాలా 4 కాంప్లికేషన్ years ఉంటుంది. 1980లో వస్తుంది సార్. ఆ? 4 years 4 1980. years ఇక్కడ 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 ఏమి 1980. ఇచ్చాడో చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. 1800 1800 అవుతుంది. వాడికి 1800 లో వస్తుందా? ఎలా ఎలా 1801 1802 1804 ఎక్కడ వస్తుంది వాడికి 29 ఫిబ్రవరి? అది దట్ బికమ్స్ 1804. 1800 లో రాదు. 4 ఏళ్ళు దీనికి కలిపేస్తే రాదు. మీరు శాస్త్రిరావు గారు మీ వేదిక మ్యాథమెటిక్స్ లో ఇలాంటివి చాలా ఈజీగా రావాలిగా లెక్కలో. అవును సార్, నేను చూసుకోలేదు సార్, కింద ఇచ్చిన ఆప్షన్స్ చూడలేదు నేను. సో 1804 అవుతుంది. 1800 లో రాదు, అది లీప్ ఇయర్ అవదు అది. ఎందుకంటే మీకు లీప్ ఇయర్ అంటే ఏమవ్వాలి? 4 తో డివైడ్ అవ్వాలి. 1800 4 తో డివైడ్ అవుతుంది కానీ 29 ఫిబ్రవరి అక్కడ రాదు. దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. నేను షార్ట్ కట్ చెప్తాను మీకు ఎలా చేయాలి అనేది చూడండి లెక్కలు. మన ఎగ్జాంపుల్ చూసినప్పుడు అది చెప్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను నేను 1800 సెంచరీ ఇయర్. ఎందుకు రాలేదో 1800 లో చెప్తున్నాం మనం చూడండి. 1800 is century year. If last two digits are 00, consider as 400 and divide by 4. So it is a leap year. But in case of century years, divide the year by 400 అంటే 1800. ఇది సెంచరీ 18th సెంచరీ కదా, 1800 కదా ఇది. అంటే 1800 by 400 వేస్తే 18/4 కట్ అవ్వదు. ఇది మీకు 4 తో కట్ అవ్వదు. 4 16 వచ్చి 2 రిమైండర్ మిగులుతుంది మీకు. అంచేత 1800 డస్ నాట్ బికమ్ ఏ లీప్ ఇయర్. ఇక్కడ ఉండే లాజిక్ ఇదనమాట. అంచేత వాడి నెక్స్ట్ బర్త్డే బికమ్స్ ఇన్ 1804. ఇక్కడికి వచ్చేప్పుడు మళ్ళీ ఇది ఒకటి గమనించుకోవాలి. వేదిక మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి ఇటువంటివి బాగా తెలుస్తాయి, మ్యాథమెటిక్స్ తెలియకపోయినా కానీ. తర్వాత చూడండి, వాట్ ఈస్ ది డే ఆఫ్ 27th August 2070? 2070లో 27th August ఏ రోజు అవుతుంది? సాటర్డేనా సండేనా వీక్ డేస్ లో? ఇటువంటి అది కూడా మనం చూద్దాం, తర్వాత చెప్తాం దాని ఫార్ములాలు చిన్న చిన్న. అంటే ఇవి లెక్కలు కట్టాలంటే అన్ని ఏళ్ళకి మనం లెక్కలు వేసుకుని ఎందులో లీప్ ఇయర్స్ ఏమి వచ్చాయో ఎన్ని రోజులు లెక్కలు కట్టడం అంటే మన వల్ల కానే కాదు. ఎంతసేపు అయినా పడుతుంది. అది క్యాలిక్యులేటర్ పెట్టగలకూడదు కదా. దానికి ఒక షార్ట్ కట్లు ఉన్నాయి. దట్ షార్ట్ కట్ అట్ టైమ్స్ మే ఫెయిల్, కానీ మనకి ఇచ్చే క్వశ్చన్ ఆన్సర్స్ లో ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, సరిపోతుంది. తర్వాత యావరేజెస్ మీద ఒకటి చూడాల్సి వస్తుంది మనకి. ఇది కూడా చిన్న చిన్న ప్రిన్సిపల్స్ అండి. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఇప్పుడే నేను మీకు ప్రిన్సిపల్ చెప్పేస్తాను. ఉదాహరణకి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 5. 20 మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఏమిటండి? 5, 10, 15, 20, 25, 30 అంతే కదా. అటువంటి ఒక 20 ఫస్ట్ 20 మల్టిపుల్స్ తీసుకోండి. దాని యావరేజ్ ఎంత అవుతుంది అని అడిగాడు దానికి. సో దీని ప్రిన్సిపల్ ఎలా చేస్తాము? చిన్న ఎగ్జాంపుల్. ఫస్ట్ మల్టిపుల్ ఏమిటండి? 5 కి 5 ఫస్ట్ మల్టిపుల్. 20th మల్టిపుల్ ఏమొస్తుంది? 25లో 100 అంతే కదా. 5 to 100 అంటే 5, 10, 15, 20, 25 అట్లా 100 వరకు. ఇప్పుడు మనకి యావరేజ్ అంటే ఏమిటి? ఈ వచ్చేవన్నీ కూడా 20th మల్టిపుల్ అని 20 మల్టిపుల్స్ కనుక ఇవన్నీ కలిపి వాల్యూ పెట్టి భాగించడం, అప్పుడే కదా మనకి యావరేజ్ వస్తుంది. ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది? ఇది ప్రిన్సిపల్, సింపుల్ ప్రిన్సిపల్. ఫస్ట్ మల్టిపుల్ 5, ఆఖరి మల్టిపుల్ 100, ఈ రెండు కలిపి 105, ఈ రెండు బై డివైడ్ వేస్తే 52.5 బికమ్స్ ది యావరేజ్. ఇది యాక్చువల్ లెక్క అయితే మీరు ఏం చేయాలి? 5, 10, 15, 20, 20 అలా 100 దాకా వేసుకుని ఇవన్నీ కలుపుకొని అక్కడ వరకు 20 ఉన్నాయి కనుక డివైడెడ్ బై 20 అని వేస్తే అప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది మీకు. సో దీనికి కనిపెట్టిన షార్ట్ కట్ మెథడ్ ఏమిటంటే, యూ జస్ట్ యాడ్ ది ఫస్ట్ మల్టిపుల్ అండ్ ది లాస్ట్ మల్టిపుల్. 20 మల్టిపుల్స్ అన్నాను, 30 మల్టిపుల్స్ అన్నాను అనుకోండి, అప్పుడు లాస్ట్ 150 అవుతుంది. సో 5 + 150/2 అని వేసేసి అయిపోతుంది. 155/2 అంటే 75.25 అట్లా వచ్చేస్తుంది అనమాట. 75.5 అట్లా వచ్చేస్తున్నాము. సో ఈ రకంగా మనకి చిన్న చిన్న షార్ట్ కట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ది నంబర్స్ బిట్వీన్ 8 and 55 డివిజిబుల్ బై 7. ఇది మనకి ఈ షార్ట్ కట్ తెలుసుకోకపోతే ఇది మనం చేయలేమండి. ఇది అసలు మీరు కంగారు వచ్చేస్తుంది. చూడండి, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ది నెంబర్స్ బిట్వీన్ 8 and 55 డివిజిబుల్ బై 7 అంట. అంటే 8 డివిజిబుల్ బై 7 కాదు, 9 కాదు, 10 కాదు, 11 కాదు, ఇలా అనుకుంటే 14 డివిజిబుల్ బై 7. సో 14 ఒకటి తీసుకోండి. తర్వాత డివిజిబుల్ బై 7 ఏమిటి? 21. తర్వాత 28.
ఇవన్నీ కలిపి యావరేజ్ అంటే అట్లా డివిజిబుల్ బై 7 ఎన్ని నెంబర్స్ వచ్చాయో ఆ నంబర్ ని బట్టి డివైడ్ చేస్తే ఆ టోటల్ వస్తుంది. సో ఇదంతా అంటే చేసుకుంటూ 7 కూర్చుంటే మల్టిపుల్స్ అవుతుంది కదా మహోదయ, అవును మల్టిపుల్ ఆఫ్ 7 అవుతుంది. అంతే కదా. అందుకని 14, 21, 28, 35 అట్లా మీరు 35 తర్వాత 42, 49 అంతే ఇంకా 42, తర్వాత రాదు 49. అంతవరకు వస్తుంది. సో అవి ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఒక 6 7 వచ్చాయి అనుకోండి, అవన్నీ కలిపి 6 7 పెట్టి భాగిస్తే వచ్చేది యావరేజ్ అవుతుంది. అంత చేయకుండా ఇందులో ఒక చిన్న షార్ట్ కట్ ఉంటుంది అనమాట. ఈ నంబర్స్ 8 to 55, ది ఫస్ట్ నెంబర్ దట్ ఈస్ divisible by 7 is 14 and the last number divisible by 7 is 49. యావరేజ్ రెండింటికి తీస్తే సరిపోతుంది. 14 plus 49/2 వేస్తే 31.5. అంటే అక్కడ మధ్యలో అన్ని తీసుకుని అన్ని కలిపి 6 7 నంబర్లు ఉంటే అది పెట్టి భాగించి అంత పని చేయక్కర్లేదు. దిస్ ఇస్ ది షార్ట్ కట్ మెథడ్. సో ఇటువంటివి కొన్ని మనం చూస్తాం. క్లాక్ లో మిర్రర్ ఇమేజ్ ఎలా వేయాలి అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 7:40 టైం అయింది అనుకోండి, దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, అద్దంలో ఎలా కనిపిస్తుంది మీకు? 7:40 గడియారాన్ని అద్దంలో చూపిస్తే ఎలా కనిపిస్తుంది? 4:20 కనిపిస్తుంది. అది ఇది ఎలా వచ్చింది, దీన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాలిగా. దానికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, ఒక చిన్న ట్రిక్స్ అనమాట. ఇవి ట్రిక్స్ ప్రకారమే. ఇది లెక్క కూడా చేయొచ్చు. అంతే 7:40 అయినప్పుడు 2 ముళ్ళు మధ్య యాంగిల్ ఎంత అని చూసుకుని ఈ యాంగిల్ చుట్టూ తిరిగే లోపల ఇటు 12 గంటలు తిరగాలి, ఇది 12 గంటలు తిరిగితే ఇది 1 గంట తిరుగుతుంది. ఈ లెక్కలన్నీ కట్టుకుంటే వస్తుంది. ఆ లెక్క చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. మనకు తెలిస్తే అది కూడా, తెలియకపోతే చేయలేమనుకోండి. సో ఇది అక్క లేకుండా చిన్న ట్రిక్ ఒకటి పెట్టుకుంటారు నేను, ఆ ట్రిక్ తో వచ్చేస్తుంది ఆన్సర్. సో అలాగే మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 1720. ఇప్పుడు మరి మనకి 12 hour ఫార్మాట్ ఉంటుంది, 24 hour ఫార్మాట్ ఉంటుంది. రెండింటికి కూడా మిర్రర్ ఇమేజ్ ఎట్లా చేస్తాము ఇది ఒకటి చూస్తాం మనం. తర్వాత యాంగిల్ డిటర్మినేషన్ అనేది ఒకటి చూస్తాం మనం. యాంగిల్ డిటర్మినేషన్ ఇప్పుడు 8:40 అయింది. 8:40 అయినప్పుడు యాంగిల్ ఎంత ఉంటుందండి? పర్ఫెక్ట్ గా 8:40 అంటే 40 అంటే 8 మీదే ఉంటుంది. కానీ అప్పటికి 8 మీద నుంచి అవర్స్ హ్యాండ్ కొంచెం జరిగి ఉంటుంది కదా. సో అవి రెండు కోయిన్సైడ్ అయితే కావు. దే విల్ బి అన్ యాంగిల్. వాట్ ఈస్ దట్ యాంగిల్? ఎలా కనుక్కుంటారు? దానికి ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ కూడా నేను మీకు చెప్తాను ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు. సో మీకు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. సో ఈ విధంగా మనం వీటిని చేయొచ్చు. ఉదాహరణకి మ్యాథమెటికల్ క్వశ్చన్స్, నేను ఇది ఎగ్జాంపుల్స్ తో కొంచెం రాశాను. ఇది ఒకటి చూసేద్దాం మనం. చూసిన తర్వాత పాత పేపర్లో కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ ఎగ్జాంపుల్స్ ఉన్నా చూద్దాం మనం. సో ఇప్పుడు 2 numbers are in the ratio 3:7. If 8 is added to both the numbers, their ratio becomes 5:9. What are the 2 numbers? 12, 28, 6, 14, 15, 35, 24, 56. ఇది మనం లెక్క చేసేయాలి, స్పీడ్ గా చేసేసుకోవాలంటే. ఎందుకంటే బేసికల్లీ నెంబర్స్ 3:7 అంటే ఎక్స్ నెంబర్ అని అనుకుంటే ఒకటి 3x అయితే ఇంకొకటి 7x అవుతుంది, అంతే కదా. సో ది 2 numbers are 3x, 7x. We have to find out what is x, అంతేగా. బట్ రేషియో 3:7 ఉంటే బేస్ నెంబర్ x అని సపోజ్ చేసుకుంటే 3x, 7x అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ రెండు నెంబర్స్ కి 8 యాడ్ చేస్తే, అంటే ఇక్కడ మీకు వేసాను చూడండి, వేసాను చేసినప్పుడు 3x మనకి రేషియో అన్నాం కనుక 3x/7x అయింది. రేషియో అన్నాం కనుక 2 numbers are in the ratio 3:7 అంటే బేస్ నెంబర్ x అనుకుంటే ఒకటి 3x ఇంకొకటి 7x. సో దట్ ఈస్ ఎక్స్ప్రెస్ 3:7 మీన్స్ 3/7. బేస్ నెంబర్ x అనుకుంటే ఒకటి 3x ఒకటి 7x. సో వీ కాల్ ఇట్ 3x/7x. అది నెంబర్ మనకి ఇచ్చింది ఆ రేషియో, వచ్చిన రేషియో. ఇప్పుడు ఏమన్నాడు, 8 ఈజ్ యాడెడ్ టు బోత్ ది నెంబర్స్. అంటే 3x కి 8 యాడ్ చేశాడు, 7x కి 8 యాడ్ చేశాడు. అంటే దట్ బికమ్స్ 3x + 8/7x + 8. ఇప్పుడు ఈ నెంబర్ రేషియో ఎంత ఉంది అంటే 5/9 ఉంది. 5:9 is 5/9. అంటే 3x + 8/7x + 8 ఈజ్ ఈక్వల్ టు 5/9 అయింది. ఇది ఇచ్చింది. ఇప్పుడు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా ఈ రెండు వైపులో ఉన్నది ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS అండ్ RHS లో మనం డినామినేటర్ న్యూమరేటర్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి ఈక్వేట్ చేస్తాం. సో 3x + 8 × 9 ఈజ్ ఈక్వల్ టు 7x + 8 × 5. ఇవి రెండు యాడ్ చేసి x అంతా ఒక పక్కన తీసుకొచ్చేసి మిగతా నంబర్ అంతా ఒక పక్క తీసుకొచ్చేస్తే సింపుల్ x డివైడెడ్ బై వేసేస్తే ఆన్సర్ వచ్చేసి. ఇది చేయాల్సిందే. అంటే మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేసుకుంటే మన స్పీడ్ వస్తుంది. ఇది గుణిస్తే చూడండి, 3x × 9 అంటే 27x, 8 9 72, 27x + 72 ఈజ్ ఈక్వల్ టు
5 ఏళ్ళు 35x ప్లస్ 40 ప్లస్ ఈ 40. x ఇటు తీసుకురండి, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, అప్పుడు మైనస్ సో 8x అయిపోతుంది కదా. is equal to 32. ఆ, అప్పుడు ఈ 72 ఇటు తీసుకువెళ్ళండి. సరే ఇది మైనస్ అవుతుంది, రెండు ప్లస్ చేసేసుకోవచ్చు మనం. ఈ 35 లో 27 తీసేయండి. అది ఇక్కడ మనకి 35 లో 27 పోతే 8, 8x ఈజ్ ఈక్వల్ టు గురుగారు 72 లో 40 30-40 పోతే సెకండ్స్ లో చేయటం అవ్వదు కదండి. ఏమండి ఇది 30-40 సెకండ్స్ లో చేయటం అవ్వదు కదా, కాస్త కష్టం కదా. అయిపోతుందండి, మీకు వచ్చేస్తుంది. ఈజీలీ యూ కెన్ డూ ఇట్. 1 minute ఉంటుందిగా మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ కి. 1 minute One కాదు minute కదండి, 1 minute ప్రాక్టీస్ ఉంటుంది అంతే, కదా. ప్రాక్టీస్ ఈ టైప్ ప్రాక్టీస్ చేస్తూ పోతే లే మీరు ఇది అసలు ఆలోచించకండి. మీకు టైం ఈజ్ నేను డెఫినెట్ గా చెప్తాను, మీకు టైం ఈజ్ నాట్ ఏ కాన్స్ట్రెయింట్. మీరు చేసేయగలుగుతారు ఈజీగా. ఇంక ఇదెంతండి, దీనికంటే చాలా పెద్ద లెక్కలు చేస్తారు మీరు ఇప్పుడు. దీని తర్వాత నేను మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ చూపిస్తాను, అప్పుడు మీరు ఇంకైతే అప్పుడు మీరు గంట పడుతుందంటారు. ఏం కాదు, వచ్చేస్తుంది, అయిపోతుంది మీకు. మనం ఆ మూడ్ లో ఉంటేనండి టక్ నోటుకు వచ్చేస్తాయండి. ఇప్పుడు చేతి ఇలా వేళ్లతో వేసుకుంటాం మనం, వచ్చేస్తుంది, మీకు ఏం అక్కర్లేదు. అదే ది థింగ్ ఈజ్ లిటిల్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్, అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ అందుకని ఏమైంది ఇది, ఈ 8x ఇక్కడ వచ్చింది, ఇక్కడ 72 40 అంటే 32 అయింది, 8 అంటే 4 times అయింది. సో 4 ఈజ్ ది బేసిక్ నెంబర్ అయింది, x 4 అయింది. అంటే రెండు నెంబర్లు ఏమిటనమాట, 3x 7x కనుక 3 4 12 7 4 28. సో 12 and 8 28 are the numbers. ఇంతే, దిస్ ఇస్ హౌ వీ హావ్ టు ఆన్సర్ ది థింగ్స్. ఇక్కడ చూడండి, ది నంబర్ x ఇన్ ది ఫాలోయింగ్. ఇది మీకు దీన్ని ఏమన్నాను, మ్యాథమెటికల్ రీజనింగ్ అన్నాం కదా, ఇది ఎనాలజీ. ఇలా ఇక్కడ చూడండి, ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాడు, 3 8 18 38 x అని ఇచ్చాడు. ఎక్స్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఎంత, ఈ 4 ఇచ్చాడు. ఇది ఎలా వస్తుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి, మధ్యలో 5 డిఫరెన్స్, మళ్ళీ 10, మళ్ళీ 20. సో డబుల్ అవుతుంది గురుగారు. 5 సో multiples. 40 యాడ్ కాదు చేస్తే కదా, 78. ఆ, ఆ, అంటే 8 - 3 5 గురుగారు. 18 - 8 10. తర్వాత ఓకే 38 - 18 20. అంటే 5 2s 10, 10 2s 20. సో 20 2s 40. 40ని యాడ్ చేయాలి. సో 78. అయిపోయింది, కరెక్ట్. దెల్ బి, దీని లాజిక్ అంటాం, లాజికల్ ఎనాలజీ అని అంటాం. ఇంకా చాలా రకాలు కూడా చెప్పొచ్చు, వేరే రకంగా కూడా వస్తుంది అది, అదే ఆన్సర్. ఎలాగంటే ఎస్ సార్. మీరు చూడండి, 2 3s are 6 + 2 8, 2 8s are 16 + 2 18, 2 18s are 36 + 2 18, 2 38s are 76 + 2 20. సో మీరు చెప్పింది ఒక లాజిక్, ఇది ఒక లాజిక్. ఎప్పుడు ఆన్సర్ మారదండి, లాజిక్ ఒక ఆన్సర్ వస్తే మ్యాథమెటిక్స్ అర్థం పర్థం లేకుండా పోతుంది కదా. సో మనకి మీకు చూడగానే అది తట్టింది, నాకు ఇది తట్టొచ్చును, డజంట్ మ్యాటర్, ఏది వచ్చినా గానీ ఆ లాజిక్ తట్టేస్తే ఆన్సర్ ఆన్సర్. కరెక్ట్. ఎస్ సార్. స్పీడ్ ఎక్కడ వస్తుంది అంటే బై ప్రాక్టీస్ వస్తుంది, ఎందుకంటే ఏం లేదు. ఇవి పాత క్వశ్చన్స్ అండి, పాత ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్. ఒక సమ్ ఆఫ్ 2000 రూపీస్, ఒక 2000 రూపీస్ 9 months లో 180 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది దానికి. సో ది యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, చాలా సింపుల్ గా చెప్పేయచ్చు. చెప్పండి ఎంత అవుతుందో, 2000 రూపాయలు. అంటే అది పి అనమాట, ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ 2000, ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 180, 9 months కి. అదొక్కటే కాస్త క్యాలిక్యులేషన్ టైం పడుతుంది అనమాట. 1 year అంటే నోటీస్ చూడగానే చెప్పేయచ్చు 9%. కానీ 9 నెలలకు దీనికి ఫార్ములా వేసేసుకుంటే చెక్మని చేసేయచ్చు. PNR/100 అని చెప్పాను కదండి రేటు. పి ఈజ్ 2000, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇక్కడ 3/4 అయింది కదా, ఇది 9 months అంటే. సో 3/4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అని వేసుకోండి, అది దట్ ఈస్ ఈక్వల్ టు 180 అనేసిస్తే అది మనకు వచ్చేసింది. అంటే 2000 × 3/4 అంటే 6000/4. ఇలా నోటుకు వచ్చేస్తాయి మీకు. 6000/4 కింద ఒకటి ఉంది కదా 400. 6000/400 అంటే ఎంత అయిందండి, దట్ ఈస్ ఈక్వల్ టు 180. సో R ఎంత అంటే ఇక్కడ 180 అక్కడ మల్టిప్లిస్ తీసేస్తే భాగం చేస్తే 12 అని వచ్చేస్తుంది, ఆన్సర్ అయిపోతుంది, ఫినిష్. సింపుల్ అన్నమాట. ఈ PNR/100 సింపుల్ గా మీకు ఇచ్చాడు కాక అన్నిసార్లు ఇంత సింపుల్ గా ఏమి ఇవ్వరండి, కొంచెం పెద్ద లెక్కలు ఇస్తాడు ఇందులో. ఇది అర్థం కావడం కోసం చిన్న చిన్న ఏరు పెట్టుకున్నాం అంతే.
ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు చూడండి, దిస్ కమ్స్ అండర్ డేటా ఇంటర్ప్రిటేషన్. మనం సైమల్టేనియస్ గా చూడడం రెండు మ్యాథమెటిక్సే, మళ్ళీ మాట్లాడితే అర్థమెటిక్కే, ఇంతకంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ది ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ having knowledge of different programming languages, assuming that the total number of people having knowledge about programming language is 12 lakhs. Answer the questions that follow from this table. అని ఇచ్చాడు ఇక్కడ. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, COBOL, ఫోర్ట్రాన్, జావా ఇవన్నీ ఇచ్చాడు. సో పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ నాలెడ్జ్ అని ఇక్కడ ఉంది. వీళ్ళకి C++ వాళ్ళు 15% మంది ఉన్నారు, సి వచ్చిన వాళ్ళు 25% మంది, ఇలా పర్సంటేజ్ ఎంతమంది ఉన్నారు అని వచ్చింది. మొత్తం ఎంతమంది అండి? 12 lakhs మంది అని అడిగారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ సి టు దట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ జావా. అంటే సి అండ్ జావా తీసుకోవాలి మీరు. సి వాళ్ళు 25% మంది ఉన్నారు, జావా వాళ్ళు 15% మంది ఉన్నారు. 25% ఆఫ్ 12 lakhs అంటే ఎంత? 3 lakhs, అంతే కదండి. సో ఇది 3 lakhs. 15% ఆఫ్ 12 lakhs ఎంత? 12-15 1.8 lakhs. సో ఆ 1.8 lakhs కి 3 lakhs కి మీరు రేషియో చూసేస్తే యూ విల్ గెట్ దట్ రేషియో, అయిపోతుంది. హౌ మెనీ పీపుల్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ సి లాంగ్వేజ్? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. ఎంతమందికి సి లాంగ్వేజ్ వచ్చుంటే ఉంది? సి వచ్చిన 25%, అంటే 3 lakhs ఉంది. అన్ని ఈజీగా ఉండవు, ఈ మాదిరిగా ఉంటాయి అనే దానికంటే మోడల్ కోసం మాత్రం. దానికి 3000 గురుగారు ఆన్సర్. ఏది ఏది అది 25%. అది టోటల్ లాక్స్, ఇది లాక్స్, ఇది లాక్స్ అండి. లాక్స్. అప్పుడు 3 lakhs. 3 lakhs. సో ఇది ఇలా ఉంటాయి ఇవి. తర్వాత Yes, ఆన్సర్ 3 3 lakhs. lakhs ఉంది చూడండి, ఈ ఆన్సర్ అన్నమాట. Yes, sir. ఆ డేటా కింద 5 క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ ఏమిటి? ది టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ సి, జావా అండ్ కోబాల్. ఇక్కడ మీరు ఇక్కడ టెక్నిక్ ఏం చేయాలంటే, మీరు 12 లక్షలు మనకి నెంబరు బుర్రలో ఉంది కదండి. 15% ఆఫ్ 12 లక్షలు ఎంతండి? 12-15 1,80,000 రాసేసుకోండి. గురుగారు దానికంటే సి, జావా, కోబాల్ ఆ 3 పర్సెంటేజ్ యాడ్ చేసేసి డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్ అవుదా గురుగారు? 2% కదా. 2%. ఎస్ గురుగారు. 12 into 2 24. 6 lakhs plus 24. Yes. ఇప్పుడు వచ్చేసింది ఎట్లా కామ లోటుకు వచ్చేస్తుంది. వాట్ ఈస్ ది మిస్సింగ్ టర్మ్ ఇన్ ది సిరీస్ గివెన్ బిలో? ఇది ఒకటి చూద్దామే. 2, 4, 6, 12 ఇలా ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు, అది ఏమిటి అని అడిగాడు. దీన్ని ఎలా చేస్తారు? అన్ని కూడా చాలా సులభంగా ఉంటాయని కూడా వీలు లేదండి. ఇది చూడండి అలా ఉంటుంది. ఇది 2, 4, 6, 12, 12 తర్వాత మళ్ళీ తగ్గింది చూడండి, 10, 36 ర్యాండమ్ గా కనిపిస్తోంది. సో మనం ఐడెంటిఫై చేయగలగాలి, ఒక లాజిక్ ఐడెంటిఫై చేయగలగాలి. వీటి మధ్యలో ఒక ఎనాలజీని పట్టుకోవాలి, దాని ప్రకారం వర్కౌట్ చేయాలి, అంతే. ఇది కూడా ది రేషియో ఆఫ్ 2 numbers A and B is 3:7. ఆఫ్టర్ యాడింగ్ 9 ది రేషియో బికమ్స్ 9:17. ఇందాక పైన చేసినట్టే ఇది మళ్ళీ. సో ఇది కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇదిగో ఇక్కడ నేను చెప్పిన క్వశ్చన్ ఇక్కడే వచ్చింది చూడండి. స్టూడెంట్ ABCD 5 మందికి ఇచ్చాడు డేటా, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లీష్. ఇక్కడ నేను చెప్పినట్లు అన్ని ముందే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుంటే క్వశ్చన్స్ ది అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఈ. అగ్రిగేట్ అంటే ఏమిటండి? యావరేజ్, అగ్రిగేట్ తెలియాలి. అగ్రిగేట్ ఈస్ టోటల్, యావరేజ్ ఈస్ టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ ఆ ఎంటిటీస్ ని పెట్టి డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. అగ్రిగేట్ మీన్స్ టోటల్. ఇక్కడ అగ్రిగేట్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఈ అంటే ఏమిటి? ఈని ఇవన్నీ కలపడం అనమాట. 110, 135, 110, 175, 225, 295. అది అలా మనం చూసుకోవాలి. అగ్రిగేట్ మార్క్ ఇక్కడ ఒకటి దెబ్బతింటారు. ఇక్కడ 100కి 60, ఇక్కడ 150కి 50. అంటే మీరు యూ హావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ per 100. 150కి 50కి అయితే 100 ఎంతో ఇక్కడ తీసుకోవాలి. 100కి ఎన్ని వస్తాయి అంటే 1/3, అంటే 50/3 ఇక్కడ వచ్చే మార్కులు. ఇది అంటే 65/3. 3 అంటే 65 into 2/3. ఇక్కడ ఇది 50 into 2/3. ఇక్కడ ఇంగ్లీషు 100కే కనుక ఇక్కడ 50 ఉంటుంది, మ్యాథ్స్ 100 కనుక 60 ఉంటుంది, ఇది 60. ఈ రెండు కన్వర్ట్ చేసుకోవాలి. చేసుకొని ఈ టోటల్ కలిపేస్తే టోటల్ నెంబర్ ఎంత వస్తుందో దట్ బికమ్స్
ఇక్కడ ఇదిగో 60కి 60 వేసామండి. 50 అన్నప్పుడు ఇక్కడ చూడండి 150 కదా. సో అగ్రిగేట్ మార్క్ ఐసి ఇది వీడు పర్సంటేజ్ ఇచ్చాడండి. ఇక్కడ పర్సంటేజ్ మార్క్స్ అప్టైండ్ అన్నాడు. ఇక్కడ చూడండి పర్సంటేజ్ మార్క్స్ అప్టైండ్ అన్నాడు. ఇదే కొంచెం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి, కంగారు పడకుండా. ఓ నిమిషం పెట్టినా పర్వాలేదు. ఓసారి తప్పితే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది అంటారు. పర్సంటేజ్ మార్క్స్ అనేది 50% అన్నాడు. కెమిస్ట్రీ అగ్రిగేట్ 150 కనుక ఈ 50 బికమ్స్ 75, అంతే కదా. 50 ప్లస్ హాఫ్ ఆఫ్ దట్ అంచేత ఇక్కడ 75 వేసాము. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 65 మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్. 65 ప్లస్ హాఫ్ ఆఫ్ దట్ 32.5, అది 97.5 దానికి వేసాము. ఇది పర్సంటేజ్ కనుక ఇది 50, ఇది 70, ఇవన్నీ కలిపితే 352.5 వచ్చింది. సో ఇది గురువుగారు అక్కడ వేసుకున్నాం. 65 ని మనం రౌండెడ్ గా 66 అట్లా తీసుకోకూడదా? పాయింట్స్ లోనే ఖచ్చితంగా నో తీసుకోవాలా? నో 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 పాయింట్స్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఓకే. ఇప్పుడు ఇచ్చాడు కదా ఆన్సర్, అది వాడు మీరు చెప్పిన పద్ధతిలో వాడు అది కూడా ఉంటుందండి. ది అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అప్రాక్సిమేట్లీ అని ఇక్కడ రాస్తాడు, ఇక్కడ వాడే రౌండింగ్ చేస్తాడు. అప్పుడు ఆ నియర్ ఫిగర్ మీరు చెప్పచ్చు, మీరు అన్నట్టు ఓకే అస్తు. అప్పుడు చెప్పచ్చు. మనం చేయడానికి వీల్లేదు, వాడు ఆన్సర్ ఉందిగా 2.5 అదే వస్తుంది. ఇదొక క్వశ్చన్. ఇలాంటివి కింద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ అదే ఇది చూడండి, సేమ్ మళ్ళీ టేబుల్ అంతా ఇస్తాడు. ఇక్కడ క్వశ్చన్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్డ్ బై ఏ అండ్ సి. ఇప్పుడు ఈకి అగ్రిగేట్ చేశారు మీరు, అలాగే ఏకి అగ్రిగేట్ చేయాలి, సికి అగ్రిగేట్ చేయాలి. వాళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ వేయాలి. అగ్రిగేట్ చేయడం అంటే మళ్ళీ ఇది కూడా అంతే. వీడికి ఏకి ఎంత వస్తుందండి, 90, 120, 210, 210, 80, 290, 290, 380, 380, 480 అంటే 475 ప్లస్ 40, 2.5, 475, 40, 2.5, 512.5. ఇలా ఈ సీకు కూడా చూడండి, ఆ రెండు డిఫరెన్స్ వేసేస్తే మీకు ఆన్సర్ 42.5 వస్తుంది. అగ్రిగేట్ అంటే అది. సో అగ్రిగేట్ తెలియాలి మనకి, యావరేజ్ అంటే తెలియాలి, అది కంగారు పడట్లేదు. తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మళ్ళీ ఇదే టేబుల్ ఉంటుంది. ఇన్ విచ్ సబ్జెక్ట్ ది స్టూడెంట్స్ హ్యావ్ అబ్టైన్డ్ లోవెస్ట్ యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. లోవెస్ట్ యావరేజ్ పర్సంటేజ్ అంటే మీకు ఇన్ విచ్ సబ్జెక్ట్స్ అంటే మీకు ఇవి ఉన్నాయి కదా. అంటే లోయెస్ట్ యావరేజ్ అంటే ఏమైపోయిందండి, ఇక్కడ చూడండి అన్ని వరుసలు కలుపుకోవాల్సిందే, మీరు టోటల్ చేసుకోవాల్సిందే. వేసుకొని బై ఇవన్నీ పర్సంటేజ్లే కనుక బై 5 వేసుకోవాలి. 5 స్టూడెంట్స్ కనుక ఏది తక్కువ ఉంటే అది మనం ఇక్కడ చూపించాలి. ఇది ఆ రకంగా దీన్ని వర్కౌట్ చేయాలి. అందుకని ఏం చేయాలంటే మీరు ఎప్పుడు కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ లో ముందు హారిజాంటల్ టోటల్స్, వర్టికల్ టోటల్స్ వేసేసుకోవాలి. టక వేసేసుకోవాలి ముందే. నోటుకు వచ్చేసిన 170, 270, 345, 405, ఇక్కడ 405 వేసేయండి. అట్లా ఇవన్నీ 80, 155 ఇవి ఇలా వరుసగా కలుపుకోవాలి. పర్సంటేజ్లు కలుపుకోవాలి. మీరు 150s కి అగ్రిగేట్స్ వేసుకోవాలి, 100 కి వేసుకోవాలి. అవసరాన్ని బట్టి అది కన్సిడర్ చేసుకోవాలి. పర్సంటేజ్ కావాలా, అగ్రిగేట్ కావాలా అనే దాన్ని బట్టి మనం కలుపుకొని డైరెక్ట్ ఆన్సర్స్ వేసేయచ్చు. ఒక్కసారి ఈ అర్థమెటిక్ అంతా చేసి పెట్టుకొని ఉంటే మీరు వీటికి ఏముంది అందులో నుంచి అటు ఇటు కలపడము, అందులోంచి తీసేయడము ఇంతే ఉంటాయి. సో 5 క్వశ్చన్స్ మీకు చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట. ఈ రకంగా ఈ క్వశ్చన్స్ చేస్తాం. సేమ్ ఇంకా ఉంది, 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఇలా. తర్వాత విచ్ వన్ ఈజ్ ఏ రాంగ్ నంబర్ ఇన్ ది గివెన్ సిరీస్ 3, 13, 43, 53, 63, 83. ఇందులో ఏది రాంగ్ నెంబర్ ఏమిటి అని అడిగాడు. అది మీరు దానికి కూడా మళ్ళీ ఒక లాజిక్ డెవలప్ చేసుకోవాలి. మీరు ఒక లాజిక్ డెవలప్ చేసుకుంటే వచ్చేస్తుంది మీకు ఆన్సర్. ఇప్పుడు మన బుర్రలు చెడిపోతున్నాయి కనుక, అంటే బుర్రల కెపాసిటీ తగ్గిపోతుంది కనుక మీకు నేను ఐ కెన్ సజెస్ట్ యూ అంతే. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా ఇది పెడతాను, ఇది పెడితే ఇది చూస్తే మీకు రాశాను కనుక తెలిసిపోతుంది మీకు. లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు పుస్తకాల్లో మీ గైడ్స్ లో వెనకాల డైరెక్ట్ ఆన్సర్ రాస్తాడు. ఆన్సర్ ఎలా వచ్చింది అనే లాజిక్ మీకు వాడు రాయడు, డీటెయిల్ రాయడు వాడు. ఏనా బీనా సీనా టిక్కు పెడతాడు. అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఏ పర్ప్లెక్సిటీయో లేకపోతే ఏ చాట్ జీపీటీకో వెళ్ళి ఈ క్వశ్చన్ అక్కడ ఇచ్చేస్తే వాడు మీకు లాజిక్ అంతా రాసేస్తాడు. మహోదయ ఇక్కడ ఒకటి చెప్పచ్చా అండి? ఆ, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ లో ఉన్నాయి, 63 ఒకటి ఫ్యాక్టర్ లో ఉంది, అట్లా చెప్పచ్చా? వేరే రీజనింగ్ ఏదన్నా
కరెక్ట్ అవుతుందా? అన్ని ప్రైమ్ నెంబర్స్ లో ఉన్నాయా? చూడండి, ఫ్యాక్టర్స్ లేవు. 3, 13, 43, 53, 83 వీటికి ఫ్యాక్టర్స్ లేవు. ఎస్ 63కి కరెక్ట్ మాత్రము ఉంది ఫ్యాక్టర్. కరెక్ట్ చెప్పొచ్చు మీరు, డెఫినెట్ గా అది చెప్పొచ్చు కాకుండా మీరు. వేరే రీజనింగ్ అసలు ఏమన్నా ఉందేమో నాకు అసలు తెలియదు. లాజిక్ కూడా అదే, అసలు లాజిక్ కూడా అదే. ఓకే. 7 9 60 వచ్చింది, 7 9 60 అంటే నేను అది వచ్చిందంటే చూడలేదండి. అది యూ హ్యావ్ చూడకుండా మామూలుగా ఆలోచించాను అందుకని. ఇక్కడ 7 9 అంటే ఫ్యాక్టర్ ఉందనే రాశాము, అందుకనే రాశాము ఇక్కడ. ఇవేవి కూడా అలాగే మీకు దే ఆర్ నాట్ డివిజిబుల్ బై ఎనీ అదర్ నంబర్, అంటే దే ఆర్ ప్రైమ్ నంబర్స్, దిస్ ఇస్ నాన్ ప్రైమ్ నంబర్. అందుకని చెప్పి ఇది ఫ్యాక్టోరియల్ నంబర్ కనుక ఈ నంబర్ ప్రైమ్, అంతే. బాగుంది. తర్వాత సమ్ ఆఫ్ మనీ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ 2400 అండ్ 3000 ఇన్ 2 years. 1 year లో 2400 3000. ఫైండ్ అవుట్ ది ప్రిన్సిపల్ అమౌంట్. ఇది ప్రిన్సిపల్, ఇది వేసుకుంటాడు. రేపు చూద్దాంలేండి, రేపు పెట్టేస్తాం. వస్తాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. గుడ్ నైట్. మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, టైం చాలా పడుతుంది అది కూడా.